నమస్తే అండి. నా పేరు చిన్న త్రిప్లస్ హార్మోనియం వర్క్షాప్ ప్రొఫెసర్ మాట్లాడుతున్నాను. నేను రీసెంట్గా 2 రోజుల క్రితం అయితే పౌరాణిక నాటక రంగంలో హార్మోనియం లెగ్ బాక్స్ తయారు చేశాను. దాని బోర్డు వచ్చేసి యాండ్ బాక్స్కి పెడితే ఎలాగుంటుందని కొత్త ప్రయోగం చేశాం. కొత్తగా ఆలోచించి ఈ హ్యాండ్ బాక్సు కమ్ లెగ్ అంటే ఇది వరకు అయితే 2-in-1 ఉంటుంది. ఇది అలా కాకుండా సూట్ కేసు బాక్స్ తయారు చేసి లెగ్ని అదే లెగ్ బోర్డు తీసుకొచ్చి హ్యాండ్ బాక్స్కి పెట్టాలి. హ్యాండ్ బాక్స్ పెట్టిన తర్వాత అది సౌండ్ ఎలాగ ఉంటుంది, ఈ సౌండ్ ఎలాగుంది అని ట్రయల్ వేసి చూసాం. చాలా బాగా వచ్చింది. అది చూసి మీరు ఎలాగుందో మా కామెంట్స్ పెట్టండి. అయితే ధర్మవరం గ్రామం నుంచి సానా నూకరాజు గారు, ఆయన పౌరాణిక నాటకాలు ఎన్నో ఆడి ఉన్నారు. ఆయన కూడా ఈ లెగ్ మీద ఒక పద్యం పాడి అదే బోర్డు తీసుకొచ్చి హ్యాండ్ బాక్స్లో పెట్టి దాని మీద కూడా పద్యం పాడారు. ఆయన చాలా నాటకాలు ఆడి ఉన్నారు. సానా నూకరాజు గారు అని ధర్మవరం. అదే ఆయన వాద్య కళాకారుడు ఎడవల్లి రమణ గారు అని నారాయణపురం. ఆయన కూడా మంచి డ్రామా ఆర్టిస్టు, మంచి ఎన్నో నాటకాలు ఆడి ఉన్నారు, వాయించి ఉన్నారు. మరి ఆ పద్యం ఎలాగుందో చూసి ఆ లెగ్లో పాడిన లెగ్ మీద పాడిన పద్యం, హ్యాండ్ బాక్స్ మీద పాడిన పద్యం రెండు ఒకేలా ఉన్నాయా, ఆ బాక్స్ ఎలాగుందో మీరు చూసి నాకు కామెంట్ పెట్టండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మీ త్రిప్లస్ చిన్న. సర్వజనులు ఏకాకులే తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు నా మీద నీవును కచ్చపూని, నా మీద నీవును కచ్చపూని జారిపోయేదమేలనే. ఈ యొక్క ప్రయోగం చాలా అద్భుతంగా ఉంది. నేను పద్యం పాడాను, చాలా హాయిగా ఉంది. అలాగే ఆ పెట్టి చేతి పెట్టిగా కూడా మన రమణ గారు వాగించి మీ అందరికీ కూడా చూపెడతారు. తీసుకోవాలా? ఓకే. మీరు కూడా పట్టిందా? అర్థమైంది ఏంటంటే, మధ్యకాలంలో భజనల్లో సప్తాహాల్లో గట్ట లెక్కమే పాడుతుంటే గాయకులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు గమనించారని నేను అనుకుంటున్నాను. గమనించే మీరు ఇలా చేసుకుంటారు. చాలా ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ఆధ్యాత్మిక సప్తాహాలకు మీరు ఎక్కడో పైన కూర్చోకుండా కింద కూర్చొని వాగించడం అనేది మంచి ఆలోచన. అయితే అవసరాన్ని రాగం వాగించండి. ప్రయోగం మాత్రం రేపు నా దగ్గర లెక్క ఉంది, ఇలాగ చేయించాలనే ఆలోచన నాకు ఇప్పుడు వీరిరుగురు ప్రయోగాన్ని చూసి నాకు కలిగింది. రమణ గారు ఎలా ఉందండి ఇప్పుడు? బాక్స్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ నాటకాలకి కొన్ని వందల నాటకాలకి
వాయించినటువంటి బాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద పెద్ద యాత్రికులందరికీ ఈ బాక్స్ వాయించాం. అవునండి సుబ్బారావు గారు. ఇప్పుడు దీని కొత్త ప్రయోగంగా మనకు భజనలకు వెళ్ళినప్పుడు ఇదే బాక్స్ని భజనలో వాయించుకునే విధంగా ఈ బోటు తీసి దాన్ని తగిలించి మామూలుగా కూర్చొని హ్యాండ్ బాక్స్ కింద వాయించేలాగా నరసాపురంపేటలో ఉన్నటువంటి సిద్ధాంతపు చిన్నా గారు విన్నారు. ఈ బాక్స్ ని ఎంతో గొప్పగా దాన్ని అలా మలచారు.